ప్రేమకు నిజమైన రూపమే రాధ. ఉంటే కృష్ణుని తోడులో, లేదంటే కృష్ణుని జ్ఞాపకాల నీడలో సేద తీరడం తప్ప రాధకు మరో ధ్యాస ఉండేది కాదు. అలాంటి రాధ ప్రేమను శ్రీకృష్ణుడు పరీక్షించాలని అనుకుంటాడు. అందుకే గోపికా వేషం కడతాడు. గోపాదేవిగా రాధను ఏడిపిస్తాడు. తాను గోవర్ధనగిరి వైపు వెళ్ళినప్పుడు కృష్ణుడు తన వెంట పడ్డాడని, పెళ్లి చేసుకోమని చెప్పి ఒత్తిడి చేశాడని రాధతో గోపాదేవి చెప్తుంది. కృష్ణుడి తొరిని తనకి ఎంతమాత్రం నచ్చలేదని, ఆయన వ్యవహారాన్ని వాళ్ళ ఇంట్లో చెబుతానని అంటుంది. తాను అందగాడేనని మెడిసిపడుతున్న కృష్ణుని ప్రేమను తిరస్కరించి తగిన అవమానం చేశానని అంటుంది. ఆ మాటలు తట్టుకోలేనట్టుగా రాధ కన్నీళ్ల పర్యంతమవుతుంది. వెన్న వంటి కృష్ణుడు మనసును అర్థం చేసుకోలేకపోవడం వలనే ఆమె అంత కఠినంగా మాట్లాడగలుగుతుందని అంటుంది. గోపాలుడుగా కృష్ణుడు ప్రదర్శించే లీలావేషాల వెనుక దాగిన పరమార్థం ఆమెకి తెలియదంటూ ఆవేదన చెందుతుంది. దీంతో రాధా మనసులో తనకి గల స్థానం ఎంత గొప్పదో కృష్ణుడికి అర్థమవుతుంది. దాంతో ఆయన గోపాదేవి రూపాన్ని విడిచి నిజ రూపంలో రాధ ముందు ప్రత్యక్షమవుతాడు. ఆశ్చర్యపోయిన రాధ ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ కృష్ణుని కౌగిలిలో ఒదిగిపోతుంది.